బీఆర్ఎస్ గెలిస్తే కాస్త బూస్ట్ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే మాత్రం ఈ 22 నెలల పాలనకు ఒక 2-3 నెలల్లో పాలన మారే అవకాశాలు కూడా ఉన్నాయని విశ్లేషకుల వాదన. ఇక ఇది ఇలా ఉన్నది. ఇక దీంతో పాటుగా మరో అంశం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కష్టాలు మామూలుగా లేవండి. ఒక కష్టం కాదు, 2 కష్టాలు కాదు, ఎటువైపు చూసినా ఏ దిక్కు చూసినా ఇదే అంశం కనబడుతున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. సో దీంట్లో భాగంగా ప్రధానంగా కూడా చాలా అంశాలు తెర మీదకి వస్తున్నాయి. దీంట్లో మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణలో పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మీరు ఏంది అంటే కని విని ఎరగని స్థాయిలలో కూడా జరుగుతున్నది. ఏంటి అంటే తెలంగాణలో ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే, ఇప్పటికీ పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏమైపోతుంది అనేది. సో ప్రజల పక్షం ఎట్లుంది, ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏం చెప్తున్నారు, ప్రజలు చెప్పే అంశం ఏంది, ప్రజలు పూర్తి స్థాయిలో ఈ విషయంలో ఎలా ఉన్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కూడా ఒకసారి మనం చర్చించుకోవాలి. ఎందుకంటే భారీగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా ప్రభుత్వం అప్రమత్తంగా ఉందా లేదా, దాంతోపాటు ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితులను ప్రభుత్వం అంచనా వేయగలుగుతుందా, ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం చెప్తున్న అంశాలు ఏంటి, ప్రభుత్వానికి సంబంధించిన పరిపాలన వ్యవస్థ ఉంది, ఓన్లీ జూబ్లీహిల్స్ ఎన్నికల కోసమే మంత్రివర్గం ఉందా. సో ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా ఒకసారి మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి ఇక్కడ చూడొచ్చు, పూర్తిగా కూడా వర్షంలోనూ యూరియా కష్టాలు, భారీ వర్షంలోనూ రైతులు క్యూ లైన్, మహబూబాద్ జిల్లాలో అన్నదాతల ఆవేదన అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది జూబ్లీహిల్స్ ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక ప్రధానమైన చర్చనీయాంశంగా మారడంతో పాటు రాష్ట్ర రాజకీయాలను ఒక కుదిపే అంశం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి రావాల్సిన వాటాను అడ్డుకున్నది, ఇవ్వాల్సిన వాటా ఇవ్వలేదు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మీద ఆరోపణ చేయడం, భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో రాష్ట్రానికి ఇవ్వాల్సిన వాటా ఇచ్చాం కానీ ముఖ్యమంత్రి గారి తీరు సరిగ్గా లేదు అంటూ బీజేపీ చెప్పడం, బీఆర్ఎస్ మాత్రం గతంలో ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, అదేవిధంగా ఆ శాఖకు సంబంధించిన అధికార గణమంతా కూడా ఢిల్లీకి వెళ్ళి పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఏంది మన రాష్ట్రానికి రావాల్సిన వాటాను తీసుకొని అవి మన రాష్ట్రానికి చేరిన తర్వాత మాత్రమే అది పార్లమెంట్ సభ్యుల లేదా ఇతరత్ర అందరూ కూడా ఇక్కడికి వచ్చామంటూ కూడా బీఆర్ఎస్ చెప్పింది. కానీ రాష్ట్రంలో ఈ పరిస్థితి ఇంకా ఇదే స్థాయిలో కొనసాగుతుంది అని చెప్పడానికి ఫుల్ క్లారిటీగా కూడా ఈ యొక్క ఎపిసోడ్ను మనం చూడొచ్చు. అంటే వర్షంలోనే యూరియా కష్టాలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది, ఇంకా రైతులు కష్టాలు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి రిలేటెడ్గా ఇంకొక అంశాన్ని కూడా చూద్దాం. ఏంది అంటే పేద మధ్యతరగతి ప్రజలకు సంబంధించి ఇది ఒక చిరకాల వాంచండి. ఇక్కడ పేద మధ్యతరగతి కుటుంబాలకు అంటే ఈ రాష్ట్రంలో ఇల్లు అనేది ఒక చిరకాల కోరిక. ఇల్లు కట్టుకోవడం అనేది తన జీవితాన్ని మొత్తం కూడా మధ్యతరగతి పేద కుటుంబాలకు సంబంధించి చేసే శ్రమే ఒక ఇల్లు. అది ఎవరైనా కావచ్చు, మధ్యతరగతి పేద కుటుంబాలకు సంబంధించి వాళ్ళు ఇల్లు కట్టుకోవడం కోసం వాళ్ళ జీవితం మొత్తం కూడా త్యాగం చేస్తూ వస్తూ ఉంటారు. సో అలాంటి పరిస్థితులలో ప్రభుత్వాలు ఇచ్చే ఇందిరమ్మ ఇల్లులైనా, కేసీఆర్ ఇళ్ళైనా, డబల్ బెడ్రూమ్ ఇల్లులైనా, లేకపోతే ఇతరత్ర ఏ ప్రభుత్వం అయినా కూడా వాటి కోసం కొండంత ఆశతో ఎదురు చూస్తారు. సో ప్రభుత్వం నిరుపేదలకు ఏదైతే ప్రభుత్వ ఫలాలు ఇస్తే దాన్ని ఎవరు కూడా ఏమనరు. కానీ ఈరోజు రాష్ట్రంలో జరిగే ఎపిసోడ్ చూస్తే ఆశ్చర్యకరంగా ఉంది. ఇక్కడ కనబడుతున్న రైతును మీరు చూస్తున్నారు కదా, ఈయన ఒక రైతు కూలి. ఈయనది నల్గొండ జిల్లా గుర్రంపోడుకు సంబంధించి వాళ్ళ యొక్క గ్రామానికి సంబంధించి అక్కడ గుర్రంపోడు మండలానికి సంబంధించిన వ్యక్తి. ఆయన ఏమన్నాడంటే ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి అప్లికేషన్ చేసుకుంటే పేదోడికి ఇల్లు ఇవ్వరా, లంచాలు ఇచ్చిన వాళ్ళకే ఇస్తారా, వర్షంతో నా ఇల్లు మొత్తం కురుస్తుంది, పేదోడికి న్యాయం చేయకపోతే ఎలా, ఇందిరమ్మ ఇల్లు రాని ఓ బాధితుడి ఆవేదన అంటూ కూడా చూస్తున్నాం. అంటే రాష్ట్రంలో లంచం ఏ స్థాయిలో నడుస్తున్నది, అవినీతి ఏ తారాస్థాయిలో నడుస్తున్నది అని చెప్పడానికి ఈ రైతు ఒక్క ఉదాహరణ చాలు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసే ఇందిరమ్మ ఇల్లుల విషయంలో ఇదే జరుగుతున్నది అనేది యావత్తు తెలంగాణ సమాజం కూడా గ్రహిస్తున్న విషయమే, తెలంగాణ ప్రాంత ప్రజలకు కూడా తెలుసు. దీనికి రిలేటెడ్గా మరో అంశం, రేవంత్ నాశనమైపోతాడు, మా రైతులను పట్టించుకుంటలేడు, పంట కొనకపోవడంతో కొట్టుకుపోతుంది, వరంగల్ జిల్లాలో అన్నదాత ఆక్రందన అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూస్తున్నారు ప్రకృతి వైపరీత్యాల వల్ల కొనసాగుతున్న
ఒక విధ్వంసానికి సంబంధించి పూర్తి స్థాయిలో విధ్వంసానికి సంబంధించి ఏమైపోతుంది అంటే భారీ వర్షాల నేపథ్యంలో మొత్తం జలమయమైపోతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే పంట పండించిన రైతులు అన్నదాతలు పూర్తి స్థాయిలో వ్యవసాయ క్షేత్రాలు వ్యవసాయానికి సంబంధించిన మార్కెట్లకు తీసుకొస్తే ఆ మార్కెట్ యార్డ్లలో కొనకపోవడంతో అకాల వర్షాలతోని పండించిన పంట కొట్టుకుపోతుంది అంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓ పక్కన పండించిన పంట కొంటలేడు, ఇంకో పక్కన రైతుకు సంబంధించిన ఇల్లు ఇవ్వమంటే లంచం అడుగుతున్నారు, ఇంకో పక్కన రైతులకు సంబంధించిన యూరియా బస్తాలు అంటే వర్షంలో నిలబెడుతున్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పడానికి లైవ్గా కనబడుతున్న సాక్ష్యాలు. ఇక ఇంకొక అంశాన్ని కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. నేను పెట్టిన తంబిదే రేవంత్పై కేసు పెట్టాలి, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు, కార్మికులకు కావాలనే హామీలు, సీఎంకు రూల్స్ మార్చుతారా, ముఖ్యమంత్రి రూల్ ఉల్లంఘన కోడ్ ఎలా, ఈసీ సుమోటోగా తీసుకుని కేసు పెట్టాలి, ఈసీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి గంగుల కమలాకర్ ఉన్నాడు, అక్కడ పాడి కౌశిక్ రెడ్డి, ఆ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దాంతోపాటుగా కేసీఆర్ నియోజకవర్గానికి సంబంధించిన నేత కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా కూడా